రాజకీయాల్లో కొంతమంది వింత ప్రవర్తనతో ముందుకెళ్తూ ఉంటారు. వారి అంతిమ లక్ష్యం ఒకటుంటుంది, వారి మనసులో ఒకటుంటుంది, బయటకు మాత్రం మరో మాట చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఆ పని చేస్తున్నారు వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి. జగన్ని విభేదిస్తూనే ఆయన అభిప్రాయంతో ఏకీభవించినంత పని చేస్తున్నారు. ఆయన కోరిన విధంగానే సరికొత్త డిమాండ్తో ముందుకొస్తున్నారు. జగన్ తాజాగా మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అన్నట్టు అని తేల్చేశారు. అయితే ఇప్పుడు దీనిపై స్పందించారు విజయసాయి. మావిగన్ పై చిన్నపాటి అభ్యంతరం వ్యక్తం చేస్తూనే అమరావతిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ప్రకటించారు. అమరావతిపై మరోసారి విషయం కక్కారు. రాష్ట్ర విభజన జరిగి 15 ఏళ్లు అవుతున్నా ఇంకా రాజధానిపై రగడెందుకు అంటూ పెద్దన్న మాటలన్నారు. అంతటితో ఆగకుండా మావిగన్ జగన్ చేసిన ప్రతిపాదనను తోసిపుచ్చారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అనే విజిటిఎం కాన్సెప్ట్ విభజన చట్టంలోనే ఉందని, శివరామకృష్ణ కమిషన్ ఇదే చెప్పిందని చెప్పుకొచ్చారు. జగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలుపుతూ మావిగన్ అని చెబితే వాటిని అదనంగా మంగళగిరిని చేర్చి గొప్ప సలహా ఇచ్చేశారు విజయసాయి. విజయసాయిరెడ్డి వైసీపీలో నెంబర్ 2గా ఎదిగారు. అమరావతి ఏకాభిప్రాయంతో నిర్ణయించినప్పుడు కూడా అదే వైసీపీలో అదే స్థానంలో ఉన్నారు. జగన్ 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు ఆ ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్నారు. కానీ ఎన్నడూ రాజధానుల విషయంలో సలహా ఇవ్వలేదు, తప్పు పట్టే ప్రయత్నమూ చేయలేదు. ఇప్పుడు మాత్రం తన మేధావితనాన్ని ప్రదర్శిస్తున్నారు. అమరావతిలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్నారు. దానిపై కోర్టును ఆశ్రయిస్తానని కూడా చెబుతున్నారు. జగన్ మావిగన్ అని చెబితే దానికి మంగళగిరిని చేర్చి నగరాలను విస్తరించాలని సూచిస్తున్నారు. అది ఆటోమేటిక్గా రాజధాని అయిపోతుందని విలువైన సలహా ఇచ్చేస్తున్నారు ఈ మేధావి విజయసాయిరెడ్డి.